ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భరత్ నాకు దక్కాలి, భరత్ చంద్రిక విడిపోవాలి, భరత్ నన్ను పెళ్లి చేసుకోవాలి, ఓ 4 పిల్లలు పుట్టాలి, ఎవరు ఏడ్చినా మేం సంతోషంగా ఉండాలి. ఇదే నా దేవుడికి నువ్వు చేసే పూజలు? మంచి కోరుకుంటే ఏ దేవుడైనా వరాలిస్తాడు, కానీ ఇలా ఎదుటి వాళ్ళు నాశనం కావాలని కోరుకోకూడదు. ఏ దేవుడు ఒప్పుకోడు. నేను నాకు మంచి జరగాలనే కోరుకుంటున్నాను కదా. ఇంతకంటే మంత్రాలు నాకు తెలియవు చంద్రిక. ఈ బిల్డప్ అంతా ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని? ఇలా చేసే కదా ఆ ఇంట్లో అందరినీ మోసం చేశావు. మళ్ళీ ఇప్పుడు ఈ నాటకం ఏంటి? ఆ నాటకం అక్కడ, ఈ నాటకం ఇక్కడ. ఇలా ఉంటేనే కదా నన్ను భరత్కి భార్య అని నమ్ముతారు. చూడు రుద్రాణి, మేము కౌశిక్ కోసం ఇక్కడికి వచ్చాం. మేము రావటానికి, ఇక్కడ ఉండటానికి ఒక కారణం ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటా కారణం? కౌశిక్ని అన్యాయంగా చంపేశారు. దానికి కారణం ఎవరో ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మాకున్న ప్రాబ్లమ్స్ చాలవని నువ్వు మళ్ళీ ఇంకొక సమస్యగా మారకు. ప్లీజ్ వెళ్ళిపో రుద్రాణి. చంద్రిక, ఆ కౌశిక్ సంగతి పక్కన పెట్టు. నువ్వెందుకు ఇలా కౌశిక్కి భార్యగా నటిస్తున్నావో ముందచ్చెప్పు. అది నీకు అనవసరమైన విషయం. ముందు నువ్వు బయలుదేరు. నిజం చెప్పకపోతే నేను వెళ్ళను. రుద్రాణి ప్లీజ్, నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళు. అరే, ఎంత పిచ్చిదానివి చంద్రిక. నువ్వు చెప్పగానే నేను వెళ్ళిపోయే రకాన్నా. పైగా ఇక్కడ నేను అఫీషియల్గా భరత్కి భార్యని. నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను? ఇంత కంఫర్ట్ జోన్ని వదిలేసి వెళ్ళడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? సరే అయితే నేను వెళ్లాలో వద్దో ఆ లక్ష్మి గారినే అడిగినా. ఆవిడ ఏం చెప్తుందో విని అప్పుడు మాట్లాడుకుందాం. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఆల్ రైట్, పిలవను. కానీ ఇంకొకసారి మాత్రం నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్న మాట నీ నోట్ నుంచి రావడానికి వీల్లేదు. నువ్వు ఎలాగో కౌశిక్ భార్యగా ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఇక్కడే ఉండిపో. నేను మాత్రం నా భరత్ని తీసుకొని వెళ్ళిపోతా. నాకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందంటే అక్కడికి నా భరత్ని తీసుకొని జంప్ అయిపోతాను. ఇక నీ దరిద్రం మాకు వదలదా? ఇంకా ఎంతకాలం మా వెంట పడతా? బతికినంతకాలం. నేను భరత్ మీద మనసు పడ్డానని తెలుసు కదా. ఇలాంటి ప్రశ్న అడగడంలో అర్థం ఉందా? ఇన్నాళ్లకి నువ్వు బోన్లో దొరికిపోయావు చంద్రిక. ఇప్పుడు భరత్ని ఎగరేసుకొని పోతాను, చూస్తూ ఉండు. ఏంటి మేడం ఇది? ఏదో చేంజ్ ఓవర్ కోసం ఇల్లాలి గెటప్ ఇస్తే మీరు దాన్నే కంటిన్యూ చేస్తారంటే మీ క్యారెక్టర్ ఇది కాదండి. అచ్చా, మరి నా క్యారెక్టర్ ఏంటి నీరజా? మీరు మంచి గ్యాప్ ఇచ్చావేంటి చెప్పు. వదిలే మేడం, మళ్ళీ ఏవైనా అంటే మీ మనోభావాలు దెబ్బతింటాయి. అంటే మనోభావాలు దెబ్బతీసే రేంజ్లో నన్ను తిట్టుకుంటున్నావు కదా? నేనేంటి మేడం, అసలు మిమ్మల్ని తిట్టుకుంది ఎవరండి? ప్రతి దాంట్లోనూ వచ్చి వేలు పెడతారు కదా. మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ మీరు కనిపిస్తే చాలు తిట్టుకుంటూనే ఉంటారు. అంత గొప్ప క్యారెక్టర్ అండి మీది. తిడుతూ పొగుడుతున్నావా, పొగుడుతూ తిడుతున్నావా? అదే మేడం మీ టాలెంట్. అంతా తెలిసినా కూడా ఏవీ తెలియనట్టు మీరు భలే నటిస్తారు చూడండి. మీరు పెద్ద. ఆగిపోతావేంటి చెప్పు. వద్దు మేడం, కొడతారు. చెప్పకపోయినా కొడతాను.
నువ్వు ఆ చంద్రికే కాదు, నన్ను ఎవరూ ఆపలేరు. నేను లేకుండా భరత్ లేడు, భరత్ లేకుండా నేను లేను. ఈ రుద్రాని ఏం చేయాలి? అనవసరంగా రాకూడని టైంలో వచ్చి ఏం మాట్లాడడానికి కూడా లేకుండా లాక్ చేసింది. ఏం చేస్తున్నావు బాబీడా? ఏం లేదమ్మా, చెప్పండి. అదే బాబు, ఆస్తి గురించి. అమ్మా, నేను ఒకటి చెప్తాను, వింటారా? ముందు కౌశిక్ని చంపిన హంతకులెవరో అది తెలుసుకోవాలి. ఆస్తి మీ పేరున ఉండడమే మంచిది. ఇప్పుడు అది ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచన కొద్ది రోజులు పక్కన పెట్టండి. బాబు, ఆస్తికి నా కొడుకు సావుకి సంబంధం ఉండదని నువ్వు చెప్పినావు. ఆస్తి కోడలి పేరు మీదకి మార్చేలోపే ఆ లాయర్ చచ్చిపోయినాడు. నువ్వే చూస్తా ఉన్నావు కదా, ఆస్తి విషయం మాట్లాడడానికి ఏ లాయరు ముందుకొచ్చిందే లే. నువ్వు లాయర్ చదివినావు కదా, నువ్వెందుకు ఈ పని చేయకూడదు? ఆస్తికి నా కొడుకు సావుకి సంబంధం ఉన్నది కాబట్టి ఆ ఆస్తి సంగతి నువ్వెత్తుకున్నావంటే ఆ హంతకుడెవరో నువ్వే తెలుసుకుంటావు కదయ్యా. నా కొడుకు సావుకి కారణమైన వాళ్ళెవరో తెలుసుకొని నా కోడలికి నా మనవరాలికి న్యాయం చెయ్యాలి బాబు. ఆస్తి నా ఎమ్మి పేరు మీద రాసేవటం అనేది నా కోరిక. అది నువ్వే చేసి పెట్టాలా? కాదనకు బాబు. నువ్వీ పని చేసినావంటే కౌశిక్ని పొట్టన పెట్టుకున్నదెవరో తెలుస్తాది. ఆ ఆస్తి మొత్తం చంద్రికకి దక్కుతాది. ఈ రెండు జరిగినాయంటే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది బాబు. కాదనుకు. నేను వెళ్ళి ఆ పేపర్లు తెచ్చిస్తాను. ఓహో, ఇదా మ్యాటర్. ఇప్పుడు అర్థమైంది భరత్. అంటే నువ్వు చంద్రిక కలిసి ఈ ఆస్తి కోసం ఇన్ని రోజులు ఇక్కడ భార్యాభర్తలు కానట్టుగా నటిస్తున్నారు. అయినా ఆస్తి మీద చంద్రికకి ఇంత ఆసుందా భరత్? అరే, ఇది తెలుసుంటే ఎంత కావాలో అంత ఆస్తి తనకిచ్చి నిన్ను నేను కొనుక్కునేదాన్ని కదా. షటప్ రుద్రాణి. తప్పే ఉంది భరత్. అదేదో సినిమా ఉంది కదా, మొగుణ్ణి అమ్ముకోవాలి అనుకునే వాళ్ళకి ఓ పవిత్ర గ్రంథం. ఏదోలాగా ఆస్తిచ్చి చక్కగా మనిద్దరం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. రుద్రాణి, పిచ్చివాగుడు వాగద్దు. నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది. ఆస్తి కోసమే కదా మీరిద్దరూ భార్యాభర్తలు కాదు అని నటిస్తున్నారు. చంద్రికకి ఇంత డబ్బు పిచ్చుందని నాకస్సలు తెలీదు. పోనీలే, ఇలాగైనా నా లైన్ క్లియర్ అయింది. ఏయ్, చంద్రిక గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా నీ కర్మకి నిన్ను వదిలేకుండా పాపం అని ఇంటికి తీసుకొచ్చాను. మతిపోయినట్టు నాటకం ఆడి నీ చెత్త బుద్ధి చూపించావు. అది నీ మీద ప్రేమ భరత్. అయినా పరాయిదాని మొగుణ్ణి నేను కోరుకోవడం తప్పైతే పరాయి వాడికి భార్యగా నటించడానికి ఒప్పుకున్న చంద్రికనేమనాలి? ఏయ్, మేమిక్కడ ఒక ఆశయం కోసం ఉన్నాం. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది పూర్తయ్యాక అప్పుడు నీ పని చెప్తాను. ఏందిరా ఏడ కూర్చొని ఏం చేస్తా ఉండవు? ఏవేనదమ్మా, లెక్కలు చూస్తా ఉంటే అట్ట లాగేసినవేంది? ఈ లెక్కల సంగతి ఇడిచిపెట్టు. ఆడ నీ పెండ్లం మన లెక్కలే మార్చేస్తా ఉండేదిరా. ఏందమ్మా, ఏమంటుండావు? ఆస్తి మొత్తం చంద్రిక పేరున రాసి పెట్టేదానికి లాయర్ని తెచ్చిపెట్టినదిరా. ఏమంటున్నావమ్మా? లాయరా? ఇక్కడికొచ్చే ధైర్యం ఏ లాయర్కుండాది? బయటోడు ఎవరూ రావడం లేదనే నీ పెండ్లాం తెలివిగా ఆ భరత్ గాడికి ఆ పనులు అప్పగిస్తాండదిరా. నిజంగానా?
ఇంట్లో ఉండి కూడా ఈడ ఏం జరుగుతాండాదో నీకు తెలవకపాయే. ఆ లచ్చమ్మ నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు. చాలా తెలివిగా ఆ భరత్ గాడికి పని అప్పచెప్పినాది. వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేసి పెట్టమని ఆ భరత్ గాడికి చెబుతా ఉండాలి. అది విని ఏం చెయ్యాలో తెలవక నీ కాడికి వచ్చినాను. ఏం చేద్దాంరా? ఏముండదే, ఆస్తి విషయంలో తలకాయ దొర్చిన ఆ లాయర్కి ఏ గతి పట్టుండాదో ఈడికి కూడా అదే గతి పడతాది. అంటే భరత్ గారిని కూడా చంపుదాం. నీకు మతిగాని పోయి ఉండాదా? ఆ భరత్ గారిని చంపినావంటే లచ్చమ్మకు మొత్తం అరటిపండు ఒలిచిపెట్టినట్టు తెలిసిపోతాది. అప్పుడు ఆస్తి మొత్తం దేవుడి గుడికి పోతాది. మనం ఆన్నే ఆ గుడి ముందే కూర్చొని కొబ్బరి చిప్పలు అరటి పండ్లు అమ్ముకోవాలి. ఏందమ్మా నీ గోల? అట్టెందుకైతాది? నీ పెండ్లామంతా ఆలోచించే ఆ భరత్ గాడిని లాయర్గా పెట్టినదిరా. ఇప్పుడు వాడి పెండ్లాం కూడా వచ్చినది. భరత్కి ఏమి జరిగినా మొత్తం అంతా బయటకు వస్తాది. అసలు కౌశిక్ని చంపిన హంతకులెవరో తెలుసుకుందామని ఆస్తిని ఆ పిల్ల పేరుకు మార్చమని భరత్కి చెప్పినది. దాని అసలు ఉద్దేశం కౌశిక్ని ఎవరు చంపినారో తెలుసుకోవటం. బయట నుంచి లాయర్లు రారు కాబట్టే దానికి నమ్మకమైన వాణ్ణి పెట్టినాది. నాలోని కోపాన్ని ఆవేశాన్ని అణుచుకొని ఏళ్లకేళ్లు ఈ ఆస్తికి కాపలాగా ఉండాను. ఏ రోజుకైనా ఇది నా సొంతం కావాలని కలలు కన్నాను. కానీ ఇప్పుడు ఎవరితో వచ్చి ఎగరేసుకొని పోతుంటే చూస్తా ఎట్టా ఊరుకుంటానమ్మా? ఆ భరత్ గారిని చంపకుండా ఆస్తి రిజిస్ట్రేషన్ ఆపాలా, అంతే కదా? ఆగుతాది. ఎట్టా ఆపుతానో నువ్వు చూచా ఉండు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? ఈడ నీకెట్లా ఉండదమ్మా? ఇల్లంతా నచ్చినాదా? ఇంటికంటే మీరు బాగా నచ్చారు అత్తయ్య గారు. మీరు మీ అభిమానం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏంటండి ఇది? ఇదేంటి వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగారు? ఇది నిజమా, ఏదైనా క్రియేషనా? ఎంత ముచ్చటగా ఉన్నారు చూడమ్మా. ఎవరు చూసినా చక్కని జంట అని చెప్పుకుంటారు. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో. నా కొడుకు నాకు కాకుండా పోయినాడు. ఆ యమ్మి మొగుణ్ణి పోగొట్టుకొని ఒంటరిదైనది. అవునండి, చంద్రిక పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. పాపం ఎలా బతుకుతుందో ఏంటో. ఏం చేస్తావమ్మా? బిడ్డ కోసమైనా బతకాలి కదా. అవునత్తయ్య గారు, మీరు ఎలాగైనా సరే చంద్రికకి ఆ బిడ్డకి అండగా ఉండాలి. వాళ్ళని ఎక్కడికి పంపించకుండా మీ దగ్గరే పెట్టుకోండి. మీ కళ్ళ ముందు మీ కోడలు మీ మనవరాలు ఉంటే మీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది కదా. అవునమ్మా, అందుకే ఆస్తి మొత్తం ఆ యమ్మీ పేరు మీదకి మార్చాలని చూస్తా ఉండా. ఆ బాధ్యత మీ ఆయనకే అప్పచెప్తా ఉండానమ్మా. ఏమన్నారు అత్తయ్య? ఇంకొకసారి చెప్పండి. అదేనమ్మా, ఆ ఆస్తి వ్యవహారాలు చూసుకోమని మీ ఆయనకే అప్పచెప్పినాను అన్నాను. చాలండి, ఈ ఒక్క మాట చాలు, నాకు తృప్తిగా ఉంది. చూడమ్మి, ఈ ఆస్తి నా కోడల పేరున వచ్చేంత వరకు నువ్వు మీ ఆయన ఈయన్నే ఉండండి. భరత్ తప్ప ఈ పని ఎవ్వరు చేయలేరమ్మీ. అయ్యో, మీరంతలా చెప్పాలా? మీరు అనుకున్నట్టుగానే ఆస్తి మొత్తం చంద్రికకు అప్పగించి తననిక్కడే ఉంచి జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోండి. ఆస్తి ట్రాన్స్ఫర్ కాగానే నేను మా ఆయన భరత్ వెళ్ళిపోతాం. మీరేం దిగులు పడకండి. మీరు అనుకుంది జరిగేంత వరకు మేమెక్కడికే వెళ్ళాం. మా తల్లే, దేవుడు పంపించినట్టు ఇక్కడికి వచ్చినావమ్మా. అవునండి, దేవుడు పంపిస్తేనే వచ్చాం.
చంద్రిక, ఈ ఫోటో మ్యాటర్ ఏంటో తెలియదు కానీ నువ్వు మాత్రం నా రూట్కి ఫుల్ క్లియరెన్స్ ఇచ్చావే. నీ కళ్ళ ముందే భరత్ని ఎగరేసుకుని వెళ్తాను చూడు. అయ్యో, మీకు అసలు బుద్ధుందా? ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు చూడలేదు కదా, ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. దానికి మరీ ఇంత సీరియస్ అవ్వాలా? అది కాదండి. సర్లేండి, విషయం ఏంటో చెప్పండి. ఆ, ఏంటండి ఇది? ఆస్తి నా పేరున ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నేను కాదు, లక్ష్మి గారే నన్ను పిలిచి మరి ఈ బాధ్యత నాకు అప్పగించారు. ఎందుకండి ఇది? అయినా ఆవిడ చెప్పినా మీరెందుకు ఒప్పుకున్నారు? అసలు మనం ఇక్కడ ఉంటుంది దేనికి? ఈ ఆస్తుల కోసమా? ఆ హంతకుడెవరో కనిపెట్టి లక్ష్మి గారికి న్యాయం చేసి మన దారిన మనం వెళ్ళిపోవాలి. అంతేగాని ఇవన్నీ మనకెందుకండి? వద్దని చెప్పాల్సింది కదా. నేను వద్దనే చెప్పాను చంద్రిక, కానీ ఆవిడే ఒప్పుకోవడం లేదు. నేను కూడా కన్విన్స్ అయ్యేవాడిని కాదు, కానీ ఈ ఆస్తి విషయంలో మూమెంట్ వస్తే అసలు హంతకుడెవరో బయటకు వస్తాడని లక్ష్మి గారు చెప్పేసరికి సరే అన్నాను. ఇప్పుడు ఆవిడ మాట కాదంటే కూడా ప్రాబ్లం అవుతుంది చంద్రిక, అందుకే సరే అన్నాను. అది కాదండి, ఈ ఆస్తి మనకొద్దండి. ఏదో ఒకటి చేసి ఇది నా పేరున ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి. డోంట్ వరీ చంద్రిక, నేను చూసుకుంటాను కదా. రిజిస్ట్రేషన్ అయ్యేలోగా ఏదో రకంగా ఆపుతాను. ఈలోపు ఆ హంతకుడి గురించి ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఏమోనండి, ఎంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఆ రుద్రాణి ఒకతొచ్చి మన మీద పడింది. ఇప్పుడు తన్ని బయటికెలా పంపించాలో నాకు అర్థం కావట్లేదు. రుద్రాణి నుంచి నాకు తెలిసి ఏ థ్రెట్ ఉండదు, ఎందుకంటే మనిద్దరం భార్యాభర్తలో అని తెలిస్తే తనకే ప్రాబ్లం. చచ్చినా ఈ విషయం బయటపెట్టదు. నువ్వు తన గురించి ఏం టెన్షన్ పడకు. సరేనండి, ముందే రిజిస్ట్రేషన్ ఎలాగోలా పోస్ట్ పోన్ చేయండి. ఓకే. ఏంటండి మీరు? ప్లీజ్ 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 మళ్ళీ? ఒకసారి వెళ్ళండి వెళ్ళండి.
నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఫ్యాను కావాలనే నా వైపు పెట్టారు కదూ. చెప్తా మీ సంగతి. మిమ్మల్ని You bloody rascal! చిచ్చి రే, నువ్వు మనిషివా పశువా? ఓకే, అంటే ఈ చంద్రిక మీద ఆ సిద్ధుగాడికి కన్నుందన్నమాట. చెప్తా. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేస్తే ఈసారి చేత్తో కాదు చెప్పుతో సమాధానం చెప్తా. పో. ఈ పేపర్స్ తీసుకుని వెళ్తే గానీ రేపు రిజిస్ట్రేషన్ ఆగదు. దానికోసమైనా వస్తారు. ఇదేంటండి ఈయనొచ్చారు? అంటే అసలు విలన్ ఈయన? చూద్దాం ఉండు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు కదా. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మరు డంగురు డంగురుమా.